అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. ఇది గుజరాత్లో రెండో రోజు. చూస్తున్నారు కదా, గేదెలు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఈసారి క్వాలిటీ గేదెలు తీసుకుందామని నిన్న మాత్రం చూడడమే జరిగింది. ఈరోజు ఒక 8 గేదెలు తీసుకోవడం జరిగింది. అవి కూడా రేట్లు బాగానే ఉన్నాయి. ఎవరైతే కొత్తగా డైరీ ఫామ్కి వస్తారో వాళ్ళు మాత్రం ఇప్పుడు రాకండి, దయచేసి ఒక 2 నెలలు ఆగండి, లేదంటే రేట్లు చాలా ఉన్నాయి. పాలు తగ్గిన వాళ్ళే ఫీల్డ్కి వచ్చి గేదెలు కొనుక్కుంటున్నారు. అది కూడా కస్టమర్స్ అడిగారు కాబట్టి వాళ్ళ గురించి రేటు పెట్టి కొనడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, చాలా యూట్యూబ్లో క్యాప్షన్స్ గురించి నేను మాట్లాడాను. ఆ క్యాప్షన్స్ నిజమే, ఎందుకంటే వాళ్ళు 1,00,000 రూపాయల్లో 10 లీటర్ల గేదె పెట్టినా 50,000లో గేదె పెట్టినా చూసే వాళ్ళదే తప్పు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు డబ్బులు ఇచ్చి వీడియోలు వేయించుకుంటున్నారు కాబట్టి మేము ఏదైనా వేస్తాం, కావాలంటే మీరు కూడా వేయండి 50,000 గేదె అని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి మనం ఎవరిని ఏమనాల్సిన అవసరం లేదు, అది వాళ్ళకే తెలిస్తే బాగుంటుంది. ఎవరైనా అంతే, జీతం తీసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలన్నమాట. ఆ విధంగా కొన్ని ఛానల్స్ ప్రవర్తిస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా మీరే ఛానల్లో చూసినా కూడా జాగ్రత్తగా వెళ్ళి కొనుక్కోండి అని వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్తున్నాం. కాబట్టి మీరే వెళ్ళి దయచేసి గేదెల్ని దగ్గరుండి కొనుక్కోండి. ఎక్కడ ఉన్నా కూడా హైదరాబాద్లో కానీ, గుజరాత్లో కానీ, హర్యానాలో కానీ జాగ్రత్త మాత్రం చాలా ఇంపార్టెంట్. దయచేసి ఈ విషయాలు గమనిస్తారని అందరి రైతులను, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులను కోరడం జరుగుతుంది. రేపు ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ రేపు 3వ రోజు మీకు చేస్తాను. అందరికీ నమస్తే.